ప్రస్తుతం ఈ రోజు అంటే ఏంటి జాతర ఏంటి ఫెస్టివల్ ఏంటి వైజాగ్లో ఏం జరుగుతుంది ఈరోజు? ఈరోజు పోల్మమ్మ జాతర. ఈ పోల్మమ్మ జాతరలో ఫెస్టివల్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావచ్చు. ఈ ఫెస్టివల్ అనేది ఇయర్కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అందరు జాతర చేసుకుంటున్నారు కదా వైజాగ్లో. సో ఎలా అనిపిస్తుంది? ఏంటి స్పెషల్? ఏంటి స్పెషల్ అంటే పోలం తల్లి పండగ కాబట్టి స్పెషల్. సో 1 ఇయర్కి స్పెషల్. విశాఖపట్నం. ఏంటి స్పెషల్? పోలబంబ ఫెస్టివల్స్. అంటే ఎలా జరిగింది ఈరోజు సెలబ్రేషన్? చాలా బాగా జరిగింది. చాలా జనం వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే ఏంటి ప్రతి సంవత్సరం ఇలా చేస్తూనే ఉంటారా? ప్రతి సంవత్సరం చేస్తారు. మీకు ఎలా అనిపించింది సార్? చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్ మాకు. ఓకే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారా? వీళ్ళంతా ఎంజాయ్ చేశాను సార్. అక్కడనే మొగలేసుకుని కింద వరకు వచ్చాను సార్. నన్ను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ వచ్చాడు ఫ్యామిలీ మెంబర్. చాలా సార్, ఇంత ఫ్యామిలీ. సో మీకు ఎలా అనిపించింది? చెప్పొద్దా ప్లీజ్? ఒక్క మాట అనిపించింది చాలా బాగా అనిపించింది. అంటే సరదాగా హాలిడేస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది ఇది. 1 మంత్ మొత్తం కష్టపడి ఫెస్టివల్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ జాతరలోని స్పెషల్ ఏంటంటే చాలా అవతారాలు ఇక్కడ చేస్తారు. రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తారు. అవతారం ప్లస్ వేషాలు, పులి వేషాలు, డ్యాన్సులు, కోలటం 15వ వార్డు నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు వచ్చి చేస్తారు. వైజాగ్. ఇది వైజాగ్. మమ్మీ వైజాగ్ వచ్చినా?
మీరు ఎక్కాలొచ్చు ఆడాలొచ్చు 9 ఎక్కచ్చు 3 ఎక్కచ్చు 3 ఎక్కలు 3 ఒక్క 3 తమ్ముడు రాయకమ్మ 3 2 6 3 3 9 చూసుకోపి అదవా ఏ? ఆడాలి 3 3 9 చెప్పింది 3 మా అక్క చెల్లి వచ్చింది అనుకో ఆడాడతానమా లేకపోతే తీస్తానమా అని చూసి ఏంటి నీ అక్క చెల్లి ముక్కులో పెట్టి వచ్చారా మొమ్మారు పుట్టారా అక్క సో మన గ్యాంగ్లో ఆటగాడు ఎవరు? రాజా గారా? అందరూ ఎంజాయ్ చేశారు, ఆటగాడు మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. ఓకే బాయ్. సూపర్.